నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కుమార్ కృష్ణ మోహన్ కోగండి. నేను సీనియర్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, రెనో హాస్పిటల్స్ కొంపల్లి. సో మీకు కామన్గా వచ్చే సమస్యలు సర్జికల్ ఓపీలో వాటి భాగంలో మీకు నెక్స్ట్ ఒకటి గాల్ బ్లాడర్ స్టోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి మీతో డిస్కస్ చేస్తానండి. సో ఇది గాల్ బ్లాడర్ అనేది మనకి డైజెస్టివ్ సిస్టంలో ఒక ఆర్గన్ అండి. ఇట్ ఈస్ జస్ట్ ఏ స్టోరింగ్ ఆర్గన్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎసెన్షియల్ ఆర్గన్. సో మనకి లివర్ కింద అటాచ్ అయ్యి ఉంటుంది, బెలూన్ లాగా ఉంటుంది, పిత్తాశయం అంటాం మనము. సో దీనికి సంబంధించిన పిత్తాశయంలో స్టోన్స్ ఏర్పడి దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో స్పెషల్లీ అంటే ఈ స్టోన్స్ ఏర్పడడానికి కారణాలు ఏంటంటే ఎక్కువగా మనం ఈ ఫీమేల్స్లో ఒక 40 years పిల్లలు కలిగిన వాళ్ళల్లో 40 ఫెర్టైల్ ఫీమేల్ పేషెంట్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనికి ఒక రకమైన హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మనకి ఎక్కువ హీస్ట్రోజన్ ఉన్న పేషెంట్స్లో, తర్వాత ఓసీ పిల్స్ యూజ్ చేసే పేషెంట్స్, తర్వాత ప్రెగ్నెన్సీ టైమ్స్లో, సో కొన్ని మెడికేషన్స్ వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా మనకి స్టోన్స్ ఏర్పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో కొంతమందికి సడన్ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, కొంతమందికి వెరీ రేర్గా కొన్ని బ్లడ్ డిజార్డర్స్, అనీమియాస్ అంటాం, బ్లడ్ ప్రోడక్ట్స్ ఈజీగా బ్రేక్ అయిపోయి పర్నీషియస్ అనీమియా అంటున్నాం. తర్వాత ఆల్కహాల్ రిలేటెడ్ పేషెంట్స్లో వాళ్ళల్లో కూడా ఎక్కువ శాతం ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి. సో కామన్గా ఈ స్టోన్స్ మనకి కొలెస్ట్రాల్ కాంపోనెంట్ వచ్చేసి కొలెస్ట్రాల్, ఎందుకంటే బైల్ అనేది మన ఫ్యాటీ ఫుడ్ డైజెస్ట్ చేయడానికి లివర్ నుంచి సెక్రేట్ అవుతూ ఉంటుంది. అది గాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యి మనం ఎప్పుడైతే ఫ్యాటీ ఫుడ్ తింటామో అది రిలీజ్ అవుతుంది. సో ఈ బైల్లో మనకి కొలెస్ట్రాల్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది. అది కొలెస్ట్రాల్ అనేది ఇన్సాల్యుబుల్ ఉంటుంది. సో దాన్ని సాల్బులైజ్ చేయడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, లెసిథిన్ ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అవి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనకి స్టోన్స్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సో కామన్గా కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉంటాయి. కొన్ని ఈ అనీమియాస్, పర్నీషియస్ అనీమియాస్, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పిగ్మెంటెడ్ స్టోన్స్ ఉంటాయి, వెరీ రేర్గా ఉంటాయి. సో ఈ స్టోన్స్ కారణాలు ఈ చెప్పినట్టు మీకు కొన్ని ప్రాబ్లమ్స్లో ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సో దీనివల్ల మనకి సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే స్టోన్స్ చిన్న సైజు ఉండొచ్చు, పెద్ద సైజు కూడా ఉండొచ్చు. చిన్నదైనా ప్రాబ్లమేటిక్ ఉంటుంది, పెద్దగైనా కూడా ప్రాబ్లం ఉంటుంది. పెద్ద స్టోన్స్ ఏంటంటే గాల్ బ్లాడర్ నెక్ దగ్గర బ్లాక్ అయ్యి పిత్ కిందకి ఫ్లో అవ్వకుండా అది పిత్ ఇన్ఫెక్షన్ అయ్యి దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చేసి అది గ్యాంగ్రీన్ లాగా ఏర్పడి తర్వాత పగిలిపోయి పస్ అంతా స్ప్రెడ్ అయిపోయి సివియర్గా ఇన్ఫెక్షన్ వచ్చేసి బ్లడ్లో, దానివల్ల సమస్యలు కూడా రావచ్చు. కొంతమందికి జాండీస్ కూడా వస్తూ ఉంటుంది. అది చిన్న స్టోన్స్ ఏంటంటే కిందకి జరిగి పిత్త నాళంలో బ్లాక్ అయ్యి జాండీస్, పిత్ ఇన్ఫెక్షన్ అవ్వడము, జాండీస్ రావడము, ఇంకా కిందకి జరిగి ప్యాంక్రియాస్ ఇన్వాల్వ్ అయ్యి ప్యాంక్రియాటైటిస్, ఇవన్నీ కాంప్లికేటెడ్ గాల్ స్టోన్ డిసీజ్ అంటాం. సో వీటి వల్ల సమస్యలు ఎక్కువ పేషెంట్స్కి సివియర్గా కాంప్లికేషన్స్లో ల్యాండ్ అప్ అవుతూ ఉంటారు. వాళ్ళల్లో ఉన్న కండిషన్ బట్టి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిసైడ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో వచ్చిన కండిషన్ బట్టి మనం సేఫ్గా డిఫరెంట్ ఆప్షన్స్, ప్రజెంటేషన్ టైమింగ్ కానీ వాళ్ళకున్న కాంప్లికేషన్స్ బట్టి డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తూ ఉంటాము. సో వీటికి సివియర్గా పెయిన్, కొంతమందికి సివియర్గా పెయిన్ రావడం, అంటే కొంతమంది మైల్డ్గా ఇండైజెషన్ లాగా సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. గ్యాస్ ప్రాబ్లం అని నెగ్లెక్ట్ చేసుకుంటూ గ్యాస్ మెడికేషన్స్ వాడుతూ రికరెంట్గా ఎమర్జెన్సీలో వచ్చేసి తీసుకోవడం వెళ్తూ ఉంటారు. సో కొంతమందికి సివియర్గా పెయిన్ రావడం, అంటే రైట్ అప్పర్ అబ్డామిన్లో అది వీపుకి వెళ్ళడము, వెనక్కి భుజానికి వెళ్ళడము, కొంతమందికి జాండీస్ లాగా రావడము, కొంతమంది ప్యాంక్రియాటైటిస్ వచ్చినప్పుడు చాలా అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. పొట్టలో నీరు చేరుకోవడము, తర్వాత ఛాతిలో నీరు చేరుకోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్తో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో ఇనిషియల్గా వాళ్ళ ప్రెజెంటేషన్, క్లినికల్ హిస్టరీ తీసుకోవడము, పేషెంట్ ప్రెజెంటేషన్స్, ఇనిషియల్గా ఎగ్జామినేషన్ చేసి దాని తర్వాత ఫ్యూ బేసిక్ బ్లడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ స్క్రీన్ చేసుకుని ప్రాబ్లమ్ సివియారిటీ అసెస్ చేయడము, ప్రాబ్లం ఏంటి అనేది అర్థం చేసుకుని తర్వాత అవసరమైతే ఫర్దర్గా కొంతమందికి సిటీ స్కానింగ్ అలాంటి ప్యాంక్రియాస్ రిలేటెడ్ బ్లడ్ టెస్ట్లు, తర్వాత కొంతమందికి ఎంఆర్సిపి అనేది ఉంటాం, ఎంఆర్ఐ స్కానింగ్ ఉంటుంది, అది చేయడం. కొంతమందికి అవసరమైతే అది గాల్ బ్లాడర్ స్టోన్స్ కిందకి జరిగిన వాళ్ళలో ఎండోస్కోపిక్ స్టెంటింగ్ లాంటి ప్రొసీజర్, ఎండోస్కోపిక్ ఈఆర్సిపి అంటాం, ఇలాంటివి చేయాల్సిన అవసరం రావచ్చు. అది కొంతమందికి జాండీస్ ఉన్నప్పుడు ఆ పిత్త నాళం క్లియర్ చేయడానికి స్టెంటింగ్ వేసి దాని తర్వాత పేషెంట్ కండిషన్ బట్టి ఇమీడియట్గా సర్జరీకి వెళ్ళడమా, లేకపోతే వెయిట్ చేసి పేషెంట్ ఏమైనా ప్యాంక్రియాటైటిస్ అలాంటివి ఉంటే కొంతమందికి కొంచెం
6 వీక్స్ దాకా ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గేంత వరకు వెయిట్ చేసి సర్జరీ తీసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాం. కొంతమందికి ఈ గాల్ బ్లాడర్ సివియర్గా ఇన్ఫెక్షన్ వచ్చి అక్యూట్ కొలిసిస్టైటిస్ కాంప్లికేటెడ్ ఉన్న వాళ్ళల్లో ఎంఫైసిమాటిస్, ఎంపైమా ఇట్లాంటివి ఉండి, దాంతోపాటు జాండీస్ అలాంటివి ఏమైనా సమస్యలు ఉండి, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉండి, పేషెంట్ ఫిట్ లేని పేషెంట్స్ ఏంటంటే కొంచెం యాంటీబయాటిక్స్ ఏమైనా రెస్పాన్స్ ఉంటుందా చూస్తాము. లేని పరిస్థితిలో కొంతమందికి గాల్ బ్లాడర్లోకి స్టెంటింగ్ లాగా పర్క్యూటేనియస్ కొలిసిస్టాస్టమీ అంటాం, అలాంటివి చేసి చూస్తాము పేషెంట్ ఏమైనా రెస్పాండ్ అవుతారా లేదా. సో దాన్ని బట్టి ఫర్దర్గా ఇంకా రెస్పాండ్ అవ్వాలన్న పేషెంట్స్కి సో ఫర్దర్గా ఇవాల్యుయేట్ చేసి ఏమైనా ఇన్ఫెక్షన్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయని డీల్ చేసుకుంటూ, సో ఒకవేళ రెస్పాండ్ అయిన పేషెంట్స్ని మనం మళ్ళీ 6 వీక్స్ ఆగిన తర్వాత గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీకి తీసుకుంటూ ఉంటాము. సో ఒకవేళ రెస్పాండ్ అవ్వలేని పేషెంట్స్లో ఇమీడియట్గా మనం సర్జరీ డిసిషన్స్ కూడా, ఎందుకంటే ఆ టైంలో చేయడంలో సర్జికల్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది. అంటే లోపల పసి బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఇమీడియట్గా కూడా సర్జరీ తీసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. సో వీటితో పాటు మనం ఏంటంటే ఫర్దర్గా దానికి వచ్చే సమస్యల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. కాంప్లికేషన్స్ ఏంటంటే విత్ కారణం ఈ సర్జరీస్ రిలేటెడ్ ఏంటంటే స్టోన్స్ కిందకి జరిగి మళ్ళీ కూడా కొంతమందికి ఇమీడియట్గా సర్జరీకి ముందు స్టెంటింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది, కొంతమందికి సర్జరీ తర్వాత కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. లోపల ఇన్ఫ్లమేషన్ అవన్నీ పక్కన పేగులు కానీ అనాటమీ అంతా డిస్టర్బ్ ఉన్నప్పుడు, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నప్పుడు కాంప్లికేషన్స్, సర్జికల్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే పిత్తు కారణం కానీ, మళ్ళీ స్టెంటింగ్ అవసరం ఉండే అవకాశాలు కానీ, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సమస్యల గురించి వీటి గురించి అన్నింటిలో డిస్కస్ చేస్తూ ఉంటాము. సో ఇది కామన్గా ఎక్కువగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సర్జికల్ ఇండికేషన్ ఉండేది. ఎస్పెషలీ యంగ్ పేషెంట్స్, డయాబెటిక్స్ వీళ్ళల్లో సమస్యలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం సర్జరీ గురించి అడ్వైస్ చేస్తూ ఉంటాము. వెరీ రేర్గా కొంతమందికి ఏంటంటే చిన్న స్టోన్స్ ఉండి కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉన్న వాళ్ళలో మెడికల్ మేనేజ్మెంట్తో కూడా వెరీ రేర్గా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో స్టోన్ డిజాల్వింగ్ ట్యాబ్లెట్స్, తర్వాత ఫ్యాటీ ఫుడ్, లో ఫ్యాటీ ఫుడ్ అడ్వైస్ చేయడము, హైడ్రేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం, ఇలాంటి అడ్వైస్ చేస్తూ ఉంటాము. కొంతమందికి ఎల్డర్లీ పేషెంట్స్లో వేరే ప్రాబ్లం బట్టి మనం స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ ఏమి ఉండవు, అయినా కానీ స్టోన్స్ అలాంటివి ఉన్నాయని అల్ట్రాసౌండ్లో డిటెక్ట్ అయిన పేషెంట్స్లో, నాన్ డయాబెటిక్ పేషెంట్స్లో యూజువల్గా అబ్జర్వేషన్లో మనం వాళ్ళకి సర్జరీ గురించి ఏం అడ్వైస్ చేయము. అదే కొంచెం మిడిల్ ఏజ్ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళలో సర్జరీ చేయించుకోమని అడ్వైస్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళకి దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది కాబట్టి వాళ్ళకి సర్జరీస్ అడ్వైస్ చేస్తూ ఉంటామండి.